రాత్రి మా వారు వచ్చేసరికి లేట్ అయిపోయిందా, నేను పడుకునేసరికి 2:00 అయిపోయింది. ఇంకా పొద్దున్నే లేవంటే ఆడలేస్తాము. వంట చేసే ఓపిక లేక టిఫిన్ బయట తీసుకురండి తిన్నామని చెప్తే మా వారికి ఏమనిపించిందో ఏమో, మీరు కూడా రండి వెళ్దామన్నారు. సరేలే అని చెప్పి రెడీ ఓపిక లేక జిడ్డు మహాలు వేసుకుని కారెక్కాము. ఈ మధ్య మత్తు ఎక్కువ అయిపోయింది. మొన్నటి వరకు గుర్తుపెట్టుకున్న విషయాన్ని ఈ రోజుకి మర్చిపోయాను. మళ్ళీ ఏమో పెద్ద పీకే దాని మాదిరి మా వారు వచ్చిన తర్వాత కూడా 2 గంటల వరకు మేల్కొని ఉన్నాను. అక్కడికి మా వారు చెప్తానేమో అని చాలా వెయిట్ చేశారు. పొద్దున్నే తనే బయట పెట్టేశాడనమాట. నా బర్త్డే అనే విషయం నువ్వు మర్చిపోయావు ఇవ్వాలని. నాకైతే ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈ మధ్య పూటలు రోజులు వారాలు ఎలా పోతున్నాయో కూడా తెలియట్లేదు కదా, అందుకే తారీఖు కూడా సరిగ్గా చూసుకోలేదన్నమాట. ఇవాళ ఎందుకు బిర్యానీ తినాలనిపిస్తుంది అని అడిగినప్పుడు కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను. మధ్యాహ్నం అయితే అందరం కలిసి గుడికి వెళ్దాం అనుకున్నాం. చిన్నోనేమో పడుకోబెట్టేసి తిన్న తర్వాత నేను రెడీ అయిదాంలని చెప్పి గబగబా స్నానం చేసేసి దేవుడి దీపాలన్నీ కడిగేసుకున్నాను. సడన్ గా ఓనర్ కూడా మేము ఇవాళ గుర్తొచ్చినట్టున్నాము. 2 వారాల నుంచి చెప్తే కూడా పట్టించుకోలేదు, కానీ ఇవాళ అయితే పంపించాడు ఎలక్ట్రీషియన్ ని కరెక్ట్ గా. ఇంకా మా ప్లానింగ్ లన్నీ మారిపోయేటట్లున్నాయి. మధ్యాహ్నం గుడికి వెళ్దాం అనుకుంటే అది కూడా కుదురుతుందో లేదో డౌట్ గానే ఉంది. ఎలక్ట్రీషియన్ ఏమో పక్క డ్రిల్లింగ్ కొడుతుంటే వీడు భయపడుతున్నాడు. సరేలని చెప్పి బయటకు తీసుకెళ్ళాను. అప్పుడు అవ్వ కనిపించేసరికి హాయ్ చెప్పున్నాను అంటే అవ్వ నన్ను అడుగుతుంది ఆకూరలు ఉన్నాయి తీసుకుంటావా అంటే సర్లేరంటే తీసుకుంటా అని చెప్పి ఆకూరలు అయితే తీసుకున్నాం నేను మా వారు కలిసి. మామూలుగా అయితే రెడీ గుడికి వెళ్ళేసి గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే భోజనం చేసుకుని వద్దాం అనుకున్నాం. కానీ ఎక్కడ ఇంట్లో కరెంట్ పని అయ్యేసరికి లేట్ అయ్యేటట్లుంది. ఫస్ట్ చిన్నోడికి అయితే కూరగాయలు వేసేసి రైస్ పెట్టేశాను. ఇంకా మనం కూడా వెళ్ళడానికి లేట్ అవుతుంది లేండి అని చెప్పి ఇంట్లో ఏం వండాలి అని చెప్తే అన్నం పప్పు చేయమని చెప్పారు మా వారు. సడన్ గా అనపగింజలు కనిపించేసరికి అనపగింజల పప్పు అయితే చేశాను. మా వారికి నీళ్ళు ఉండాలన్నమాట. పప్పు గట్టిగా అసలు తినరు, అందుకే నీళ్ళు చేయాల్సి వచ్చింది. ఇలా చేసే అతి పనులు చూడండి, ఇంతసేపు ఏడుస్తున్నాడా, మిక్సర్ వేసి ఇచ్చేసరికి పడుకొని తింటున్నాడు. కరెంట్ పని అంతా అయిపోయి మేము తినేసరికి 3:30 అయిపోయింది. వీడికేమో ఒక పక్క నిద్ర వస్తుంది. ఇంతకు మేము గుడికి వెళ్ళామో లేదో తెలియాలంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది చూసేయండి.